దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కేవలనామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన శుభవార్త, అపోస్తలుడైన యోహాను రాసిన శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనం 35వ వచనం చదువుకున్నాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తెలుసుకుంటున్నారు. చదువుకున్న వాక్య భాగమును దీవించండి. ఈ వాక్యము ఆయన ప్రతి ఒక్కరి హృదయాల్లో కార్యం చేయటకు కృపదాయించండి. ఈ వాక్యములోని సత్యాలు మేము నేర్చుకునడానికి పరిశుద్ధ దేవ మీరు నేర్పించండి. ఈ నోటి బోర్డుగా నన్ను వాడుకోండి. చేరి వచ్చిన బిడ్డలను ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న బిడ్డలందరినీ దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించిన కాలం ముగింపుకు వచ్చినాక యేసు ప్రభు శిష్యులతో కలిసి మేడగదిలో చివరి పస్కా విందును ఆచరిస్తూ ఉన్న సందర్భంలో శిష్యులతో అనేక విషయాలు మాట్లాడి ఆయన అంటున్నాడు, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అంటే అంతకు ముందు పాత ఆజ్ఞ అనేది ఒకటి ఉన్నది కదా. కొత్త ఆజ్ఞ ఇస్తున్నానని చెప్పాడంటే ఏముందంట, పాత ఆజ్ఞ కూడా ఉంది. కాబట్టి పాత ఆజ్ఞ ఉండగా మరి కొత్త ఆజ్ఞ దేనికి అని మనం గమనిస్తే, పాతది ఉండగా కొత్తది తీసుకుంటున్నామంటే పాతది పని చేయకపోతేనే కొత్త దాన్ని తీసుకుంటాం. పాత పని చేస్తుంది, కొత్త తీసుకుంటామా? తీసుకోము కదా. కాబట్టి పాతతో పని చేయడం లేదు కనుక కొత్తది అవసరమైంది. కనుక పాత ఆజ్ఞ పని చేయలేదు, పాత ఆజ్ఞ పని చేయటం లేదు కనుక ఇప్పుడు ప్రభు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. అసలు పాత ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. పాత ఆజ్ఞ ఏంటి? పాత ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఇచ్చారు, ప్రాముఖ్యమైన ఒక ఆజ్ఞ. అదేంటంటే నీ దేవుని ప్రేమించుము, నీ దేవుని ప్రేమించుము. రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఈ మాటను మనం గమనిస్తే దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా కూడా ప్రభు అంటాడు, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతా కూడా ఈ రెండు ఆజ్ఞల్లోనే ఉన్నాయంటాడు. ఇంకా పౌలు గారు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమని చెప్పిన దానిలో ధర్మశాస్త్రమంతయు ఇమిడి ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు పాత ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఏం చేయాలంట? నిన్ను వలె
నీ పొరుగువానిని ప్రేమించు అని పాత ఆజ్ఞ చెబుతుంది. ఈ పాత ఆజ్ఞను మనం గమనిస్తే అనుసరిస్తున్నామా అంటే అనుసరించట్లేదు. ఎందుకు అనుసరించట్లేదంటే నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు కనుక నన్ను నేను ప్రేమించుకుంటున్నానా? లేదు. ప్రేమించుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ ప్రేమించటం లేదు. చూడండి, ప్రేమిస్తే పాపం చేస్తాడా? తనను తాను ప్రేమించుకుంటే పాపం చేస్తాడా? పాపం చేస్తేనే నరకానికి పోతానని తెలుసు కదా. తను తాను ప్రేమించుకున్న వాడైతే పాపం చేస్తాడా? చేయడు. తను తాను ప్రేమించుకున్న వాడైతే తాగుతాడా? తాగడు. తను తాను ప్రేమించుకునేవాడైతే కయ్యలు మిగుతాడా? మిగడు. తను తాను ప్రేమించుకునేవాడైతే తనకు హానికరమైన వాటిని తను అలవాటుగా మార్చుకుంటాడా? మార్చుకోడు కదా. అంటే ఏం చేస్తున్నాడు మనిషి? తనను తాను ప్రేమించుకోవడం మానేశాడు. తనను తానే ప్రేమించుకొని వాడు ఇక ఇతరులని ప్రేమిస్తాడు. కనుక ఈ ఆజ్ఞ ఏమైపోయింది? ఈ ఆజ్ఞ పని చేయలేదు. ఈ ఆజ్ఞ పని చేయాల. అందుకు ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ ఆజ్ఞ పని చేయకుండా పోయింది కనుక నేను ఇప్పుడు మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఏమిటా కొత్త ఆజ్ఞ అంటే మీరు ఒకరినొకరు ప్రేమింపరు. ఇప్పుడు అదే కదా ధర్మశాస్త్రం చెప్పింది కూడా అదే కదా. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాను అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని నువ్వు ప్రేమిస్తే అవతలవాడు కూడా తన వలె తన పొరుగువాడిని ప్రేమిస్తే నిన్ను ఒకరినొకరు ప్రేమించడమే. ఇంకా ప్రత్యేకం ఇందులో అని మనం గమనిస్తే ప్రభు నిన్ను వలె నీ పొరుగువాడిని అనట్లేదు. ఇక్కడ మీరు ఒకరినొకరు ప్రేమించుడి, ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను అన్నాడు. అది ఈ పాత ఆజ్ఞ లాగానే ఉంది కదా. దానికి దీనికి తేడా ఏముందంటే ఆ కింద చెప్తూ ఉన్నాడు. ఆ తేడా ఏంటో, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుడి. హల్లెలూయా. ఇది అసలు క్రొత్త ఆజ్ఞకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే క్రొత్త ఆజ్ఞ నిలువలేని పొరుగువాడిని ప్రేమించు, పాత ఆజ్ఞ నిలువలేని పొరుగువాడిని ప్రేమించు. కానీ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే ఇప్పుడు నిన్ను వలె కాదు, నేను నిన్ను ప్రేమించినట్లు నీవు నీ పొరుగువాడిని ప్రేమించాలి. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను ప్రేమించాను కనుక నీవు నీ పొరుగువాడిని, నీ తోటివాడిని, నీ స్నేహితుడిని, నీ అన్నదమ్ముల్ని, నీ అక్కచెల్లెల్ని, నీ తల్లిదండ్రులను, నీ బిడ్డలను, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. అంతేనా? కాదు 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 ఇంకా ప్రభు ఇంకొకరు ముందుకేసి ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో చెప్తూ ఉన్నారు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఏలయనగా మనమింకను పాపులమై ఉండగా క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమించమని చెప్పాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు అంటే బలహీనులను. ఎవరన్నా బలహీనుడు. నువ్వు బలహీనుడు బలవంతుడు? నువ్వు బలవంతుడువా బలహీనుడువా? కొన్ని విషయాల్లో బలంగా ఉంటావు, కానీ కొన్ని విషయాల్లో బలహీనుడు అయిపోతావు. సంసోను బలవంతుడు. బలవంతుడు ఎవరయ్యా గబుక్కున మనం గుర్తొచ్చేదేంటి? సంసోను బలవంతుడు, కానీ సంసోను బలహీనుడు. ఏ విషయంలో? సంసోను శారీర దారుణ్య విషయంలో బలవంతుడు, కానీ
మానసికంగా బలహీనుడు. ఎత్తుకెళ్ళమంటే ఈ చర్చి భుజాన పెట్టుకుని వెళ్తాడు. తీసుకొని అంటే చర్చి భుజాన పెట్టుకుని తీసుకొని పోగలడు బలవంతుడు. కానీ ఒక అమ్మాయిని చూస్తే ఆగలేని బలహీనుడు. స్త్రీ దగ్గర బలహీనుడు సంసోను. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఏమై ఉన్నాడు? ఏదో సందర్భంలో దేనికో దానికి బలహీనుడై ఉన్నాడు. కొందరు స్త్రీలకు బలహీనులు అవుతారు, కొందరు డబ్బుకు బలహీనులు అవుతారు, కొందరు పదవికి బలహీనులు అవుతారు, కొందరు ప్రేమకు బలహీనులు అవుతారు. ఇది అమ్మాయి ప్రేమ. కొందరు ఇంకా ఏదో ఆశించి, చదువులను ఆశించి, పదవులను ఆశించి బలహీనులైపోతూ ఉంటారు. కొంతమందికి టీకి బలహీనులు, కొంతమంది తాగుడుకు బలహీనులు. అది ఏమవసరంలా ఒక కోట చూపించి రమ్మంటే ఎన్నికలు కూడా వెళ్తా ఉంటాడు. పెంపుడు కుక్కలాగా తోగుకుంటాడు. బలహీనుడు బలంగా పనిచేస్తాడు, కానీ కోటను చూడగానే బలహీనుడైపోతాడు. బలమైన పనివాడు, కానీ స్త్రీ చూడగానే బలహీనుడైపోతాడు. బలమైన పనివాడు డబ్బు చూడగానే బలహీనుడైపోతాడు. కాబట్టి ఆయన ఈ బలహీనతలో ఉన్న వారిని ఆయన ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలహీనుడైన వారిని ప్రేమించాడు. అంతేకాకుండా రెండో రకరకాల భక్తిహీనులను ప్రేమించాడు. అంటే ఎవరిని? భక్తిహీనులను ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? వారి కొరకు ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమించాలని ఏదో పెదవులతో ఒట్టి మాటలు చెప్పడం అక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రేమించి ప్రాణము పెట్టాడు. కనుక నేను మిమ్మల్ని ప్రేమించినట్లు, హల్లెలూయా. ఎలా ప్రేమించాలంట? నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు బలహీనులై ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు భక్తిహీనులై ఉంటే నేను మిమ్మల్ని ప్రేమించాను. మీరు భక్తి పనులను ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టలేదు, బలవంతులని ప్రేమించి మీ కొరకు ప్రాణం పెట్టలేదు. మీరు బలహీనులని ప్రేమించి ప్రాణం పెట్టాను. భక్తిహీనులైన మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు నేను ప్రాణము పెట్టాను. ఇంకా మనం గమనిస్తే కింద వచ్చిన 8వ వచనంలో అంటున్నాడు, అయితే దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను. హల్లెలూయా. ఆయన ప్రేమ వెల్లడి చేస్తున్నాడంట. ఎలాగా? పాపుల కొరకు ప్రేమించి, పాపులను ప్రేమించి పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మంచి వారి కొరకు కూడా ప్రాణం పెట్టినా పెట్టవచ్చేమో, కానీ ఒక పాపి కొరకు ఎవరు ప్రాణము పెట్టరు. ఎవరు ప్రాణం పెట్టరు. మంచి బోధనలు చేస్తే చేయవచ్చు, మంచి సలహాలు ఇస్తే ఇవ్వచ్చు, మంచి తత్వజ్ఞానం నేర్పిస్తే నేర్పించవచ్చు, కానీ నీ పాపము కొరకు ఈ బోధ చేసిన వారు, ఈ తత్వజ్ఞానం నేర్పించిన వారు, ఈ గొప్ప కార్యాలు చేసిన వారు, గొప్ప యుద్ధాలు చేసిన వారు నీ కొరకు, నీ శిక్ష కొరకు తాను శిక్ష అనుభవించారా? అది నిజమైన ప్రేమ. హల్లెలూయా. నీ పాపము కొరకు ప్రాణము పెట్టిన వాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. పాపులను ప్రేమించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఇప్పుడు ఏం చేయాలా? పాపను ప్రేమించాలి. పాపం చేసేవాళ్ళని చూసి అసహించుకోవడం కాదు. పాపం చేసేవాళ్ళని చూసి 10 మందికి ప్రచారం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. వారిని ప్రేమించి వారిని ప్రభువులకు నడిపించాలి.
వారికి ప్రభువును గురించి పరిచయం చేయాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారి కొరకు కన్నీరు కార్చాలి, వారి మార్పు కొరకు, వారి రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించాను, నేను నిన్ను ప్రేమించాను, నీవు పాపివై ఉండగా నేను నిన్ను ప్రేమించాను, నేను పాపివై ఉండగా నేను నిన్ను ప్రేమించి నీ కొరకు నా ప్రాణము పెట్టాను. కాబట్టి నువ్వేం ఏం చేయాలా? నీవు కూడా ప్రాణము పెట్టునంతగా నీ ఎడల పాపము చేస్తున్నారు, పాపము చూసి వారి కొరకు నీవు ప్రాణము పెట్టునంతగా ప్రేమించాలి. హల్లెలూయా. జాన్ నాక్స్ అంటాడు, స్కాట్లాండ్ దేశానికి పరిచర్యకి వెళ్ళి ఎంతకాలం పరిచర్య చేస్తున్నా ఎప్పుడొక్కడ రాలేదంట. అప్పుడు ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎడారిలోకి వెళ్ళి ఆ సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ మోటరి వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడట. ఏమని ప్రార్థిస్తున్నాడో తెలుసా? దేవా, ఈ స్కాట్లాండ్ దేశము నాకు అప్పగించు, లేదా నా ప్రాణము తీసుకో. ఎందుకు? నేను రక్షింపబడి మరొక ఆత్మను రక్షించలేనప్పుడు, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించలేనప్పుడు నేను బ్రతుకుంటే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఈ దేశాన్నైనా నాకు ఇవ్వు, లేదంటే నా ప్రాణాన్నైనా తీసుకోమని ప్రార్థించాడు. ఎందుకు అండి? ఎందుకు? ఆ దేశం ఆయనకి ఏమన్నారు? కావలసిన దేశమా? ఆయన బంధు దేశమా? ఆయన సొంత దేశమా? ఆ ప్రజలు సొంత ప్రజల కాదు. కాదు. క్రైస్తవుడైన వానికి, క్రీస్తుని నమ్మిన వానికి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వంత వాడే. హల్లెలూయా. ఈ నా దేశము నా ప్రజలు కాదు, ప్రపంచమంతా నా దేశము నా ప్రజలే. ప్రపంచంలో నశించిపోతున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థించవలసిన భారము, బాధ్యత ప్రతి క్రైస్తవుని పైన ఉన్నది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు యేసు క్రీస్తు రక్తం కార్చాడు. ఏ ఒక దేశాలకు కాదు ఆయన, ఏ ఒక దేశంలో ఉన్న ప్రజలకు ఆయన దేవుడు కానే కాడు. ఆయన సర్వ ప్రపంచములకు ఆయన దేవుడై ఉన్నాడు. ప్రపంచములను సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని కొరకు తాను ప్రాణము పెట్టాడు. అందుకని ఆయన అంటున్నాడు, నేను పాపిని ప్రేమించాను, మీరు కూడా పాపులను ప్రేమించాలి. నీవు పాపివై ఉండగా నేను నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను. నీవు కూడా నీ ఎడల పాపులుగా ఉన్న వారిని కొరకు నీవు కూడా ప్రేమించి అవసరమైతే ప్రాణము పెట్టాలి. ఎందుకు ఈ రోజున దైవజనులు, విశ్వాసులు చాలా మంది హింసింపబడుతున్నారు? ఎందుకు హింసింపబడాలి? వదిలేయచ్చు కదా యేసు ప్రభుని. ఎందుకు చంపబడాలి? వదిలేయచ్చు కదా యేసు ప్రభుని. ఎందుకు హింసింపబడాలి? మానేయచ్చు కదా సువార్త ప్రకటించడం. తాను నమ్ముకున్నాడు కదా, తను పరలోకానికి వెళ్తాడు కదా, ఇంకెందుకు అనవసరంగా వద్దన్న వాళ్ళకి సువార్త దేవటం? ఎందుకు వెళ్ళటము? ఎందుకు పన్ను తింటాము? ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవడం? అంటే క్రీస్తు ప్రేమ వారిని బలవంతము చేస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది కనుకనే క్రైస్తవుడు దెబ్బలు తినడానికైనా, ప్రాణం పోగొట్టుకోవడానికైనా ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నశించిపోకూడదు అని. ఎవరు నశించిపోకూడదు అని. ఎవరైతే కొడుతున్నారో వారు నశించకూడదని వారికి సువార్త చెబుతున్నారు. ఎవరైతే తిరుగుతున్నారో వారు నశించిపోకూడదని వారికి సువార్త చెబుతున్నారు. ఎందుకంటే వారిని క్రీస్తు ప్రేమ నడిపిస్తుంది. హల్లెలూయా. క్రీస్తు బలవంతం చేస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు పాపిగా ఉన్నప్పుడు ప్రేమించాను, బలహీనుడుగా ఉండగా ప్రేమించాను, భక్తిహీనుడుగా ఉండగా నేను ప్రేమించి ప్రాణం పెట్టాను. ఇదిగో బలహీనుల కొరకు నువ్వు పనిచేయి, భక్తిహీనుల కొరకు పనిచేయి, పాపుల కొరకు పనిచేయి, వారిని ప్రేమించి వారికి నా సువార్తను ప్రకటించు.
వారిని రక్షణలోకి నడిపించని ప్రభు ప్రేమ బలవంతము చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియ సహోదరుల సహోదరి, ప్రభు నమ్మేవా నీవు? ఆయన ప్రేమను గుర్తిరిగేవా? ఆయన ప్రేమను గుర్తిరిగితే మౌనంగా ఉండనే ఉండవు. ఆయన ప్రేమను గుర్తిరిగితే నీ వైపు నీవు సర్గ పెట్టుకొని కూర్చోడు. ఆయన ప్రేమను గుర్తిరిగితే పాపులను చూసి అసహించుకోవు. ఆయన ప్రేమను గుర్తిరిగితే భక్తిహీనులు చూసి అసహించుకోవు. నీ ఆయన ప్రేమను గుర్తిరిగితే బలహీనులు చూసి చిన్న చూపు చూడ. ఆయన ప్రేమ నీవు గుర్తిరిగితే ఆయన ప్రేమించినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది సలహా కాదు. నేను ప్రేమించాను కాబట్టి మీరు కూడా ప్రేమిస్తే ప్రేమించండి, లేకపోతే లేదన్నట్టుగా సలహా ఇవ్వలేదు ప్రభు. సలహా అయితే పాటిస్తే పాటించచ్చు, లేకపోతే మానేయచ్చు, కానీ సలహా కాదు. ఇక్కడ ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను ఆజ్ఞాపిస్తున్నా అంటాడు. నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నా. ఆజ్ఞ ఇది ఆజ్ఞ. ఇది నువ్వు ఇష్టమన్నా లేకపోయినా చచ్చినట్టు పాటించి తీరాల్సిందే. చచ్చినట్టుగా నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రేమించు ప్రార్థించాల్సిందే. నిన్ను బాధ పెట్టే వారి కొరకు నువ్వు ప్రార్థించాల్సిందే, వారిని ప్రేమించాల్సిందే. నువ్వు ఒకవేళ నిన్ను బాధ పెట్టే వారిని చూసి, నిన్ను దూషించే వారిని చూసి, నిన్ను కష్టపెట్టే వారిని చూసి, నిన్ను అవమానించే వారిని చూసి, నీకు విరోధంగా ఉండే వారిని చూసి ఒకవేళ నువ్వు అసహించుకుంటే, ద్వేషము పెంచుకుంటే, దేవుని ఆజ్ఞ మీరి పాపము చేసిన వారు అవుతారు. పాపము చేసేవాడు ఎవడు పరలోక రాజ్యమును చేరలేడు. పాపులకు పరలోకములో స్థానము లేదు. అందుకే యోహాను తన పత్రికలు అంటాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అంటాడు. హల్లెలూయా. తోటి సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుడు దేవునికి ఇష్టడు కాడు. కాబట్టి ప్రభు మనకు చెప్తున్నాడు, నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించవలెను. ఇక చివరిగా ఇంకో మాట చెప్తున్నాడు చూడు, 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరిని చేయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. ఎవరమై ఉన్నామంట మనం? శత్రువులమై ఉండగా క్రీస్తు మనను ప్రేమించి ఆయన మరణించాడు. నీవు శత్రువును ప్రేమిస్తే రక్షణ అంట. అక్కడ ఆ ముగింపులో, ఆ వచన ముగింపులు అంటాడు కదా, ఏమన్నాడు? ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎప్పుడు? శత్రువుని ప్రేమించినప్పుడు. హల్లెలూయా. నీవు శత్రువును ప్రేమించినప్పుడు, నీవు బలహీనుని ప్రేమించినప్పుడు, భక్తిహీనుని ప్రేమించినప్పుడు, పాపిని ప్రేమించినప్పుడు, నీ శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించినప్పుడు, వారి కొరకు ప్రయాసపడినప్పుడు, వారి కొరకు కన్నీరు కార్చినప్పుడు, వారి కొరకు నీ హృదయంలో వారి రక్షణ కొరకు భారం కలిగి నీవు ఉన్నప్పుడు ఆయన ద్వారా నువ్వు రక్షింపబడతావు. రక్షణ కూడా ఇక్కడ లింకు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రక్షణ, నీవు శత్రువును ప్రేమించకపోతే నీకు రక్షణ లేదు. నేను రక్షింపబడ్డానులే, బాప్తిసం పొందానులే, బలలో నెల నెల వారం వారం చెయ్యేస్తున్నానులే అనుకుంటే లేదు. అన్నిటికీ మూలాధారం, అన్నిటికీ మూలాధారం ప్రేమ. పౌలు గారు అంటారు, మీరు కొరింథీ పత్రిక 13వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవండి. ప్రేమను గురించి ఎంత చక్కగా పౌలు గారు వివరించారు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో
ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని. కొండలను పెకలించగలిగిన విశ్వాసం ఉండను, బండలు కలిగించగలిగిన నిరీక్షణను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడని. దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే కనగన మోగు కంచు లాంటి వాడని. కాబట్టి ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని తాలుతుంది. ప్రేమ ఆ అపకారము మనసులో ఉంచుకోదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హల్లెలూయా. ప్రేమ యొక్క గొప్పతనాన్ని అక్కడ ఎంత చక్కగా వివరించారంటే, ఆ చివరికి వచ్చిన అంటాడు, ఆ భాషలైనను నేర్చుకోవను, ప్రవచనములైనను నిరర్థకమగును. ఏమంటుంది? నిలిచి ఉండేది ప్రేమ అంటే. దీన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమని అర్థం చేసుకున్నారంటే, భాషలు నిలిచిపోయినాయి, ప్రవచనాలు లేవు, ఎన్ని పోయినాయి, ఎన్ని పోయినాయి. అన్ని పోతే మరి నీలో ప్రేమేది? ప్రేమ పోయిందా? సరే, అన్ని పోయినాయి అనుకుందాం, అన్ని వదిలేసి మరి ప్రేమేది? దాని అర్థమేంటో తెలుసా? నిరీక్షణ, విశ్వాసము. దేని కొరకు నువ్వు విశ్వసిస్తున్నావో ఆ విశ్వసించింది నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక విశ్వాసంతో పని లేదు. నువ్వు చూస్తున్న దాన్ని విశ్వసించాల్సిన పని లేదు. మనము చూడకయే విశ్వసించుతున్నాము. ఎవరిని? యేసుక్రీస్తుని చూడకయే విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనము విశ్వసించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనం యథార్థంగా చూస్తాం కనుక. రెండవది నిరీక్షణ. దేని కొరకు నిరీక్షిస్తాం? మన ఎదుట లేని దాని కొరకు నిరీక్షిస్తాం. ఉదాహరణకి మనము రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇక్కడ చూస్తున్నాం, బండి కోసం ఎదురు చూస్తుంటాం. దేని కోసం ఎదురు చూస్తున్నాం? బండి వస్తుంది, బండి కోసం అంటే మా కళ ముందు ఉంటే దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు కదా, ఎక్కి కూర్చుంటాం. కాబట్టి ప్రభు రాకడ కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ ఎప్పుడు ఆగి ఉంటుందంటే, ప్రభు రాకడ. ప్రభు వచ్చిన తర్వాత నిరీక్షించాల్సిన అవసరం లేదు, ఆయనతో కలిసి వెళ్ళిపోతాం. ఇక భాషలు ఎప్పటివరకు? ప్రభు వచ్చే వరకు. తర్వాత భాషలతో పని ఏముంది? పరలోక భాషలోకి వెళ్ళిపోతాం, ప్రభుతో కలిసి అందరూ కలిసి ఒకే భాషలోకి వెళ్ళిపోతాం. ఇక భాషలతో పని లేదు, భాషలు నిలిచిపోతాయి. ఇక ప్రవచనము, ఇక ఆ తర్వాత ప్రవచించాల్సిన అవసరం లేదు కదా. ప్రభు వచ్చిన తర్వాత ఏ ప్రవచనాలతో పని లేదు, వెళ్ళిపోతాం, ప్రవచనాలు నిలిచిపోతాయి. ఇక మిగిలిన ఏంటో తెలుసా? పరలోకములో దేవుని ప్రేమ. హల్లెలూయా. అది శాశ్వతం ఉండే ప్రేమ. ఈ ప్రేమ యొక్క ప్రాముఖ్యతను పౌలు గారు వివరిస్తే, వీళ్ళు ఏమైనా అర్థం చేసుకోకుండా భాషలు పోయినాయి, ప్రవచనాలు పోయినాయి, అన్ని పోయినాయి. మరి అన్ని పోయినప్పుడు ప్రేమ ఏమైపోయింది? ప్రేమ శాశ్వతం అన్నాడు కదా, మరి నువ్వు ఎందుకు ప్రేమించు? నీ తోటి వాడిని ఎందుకు ప్రేమించు? నీ ఇల్లు పోలిని ఎందుకు ప్రేమించు? పాపిని ఎందుకు ప్రేమించు? బలహీన ఎందుకు ప్రేమించు? భక్తిహీన ఎందుకు ప్రేమించు? ప్రేమ నిలిచి ఉంది కదా. జాగ్రత్త. ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థమే. నీ విశ్వాసం వ్యర్థమే, నీ నిరీక్షణ వ్యర్థమే, నీ ప్రవచనాలు వ్యర్థమే, నీ భాషల వ్యర్థమే. ప్రేమ కలిగి ఉంటేనే వీటి వల్ల ఉపయోగము. ప్రేమ కలిగి ఉంటేనే నీ విశ్వాసము వల్ల ఉపయోగము. ప్రేమ కలిగి ఉంటేనే నీ నిరీక్షణ వల్ల ఉపయోగము. ప్రేమ కలిగి ఉంటేనే నీ ప్రవచనాల వల్ల ఉపయోగము. నీ ప్రేమ కలిగి ఉంటేనే నీ ఒక భాషల వల్ల ఉపయోగము. ప్రేమ కలిగి ఉంటేనే నీ ప్రార్థన వలన ఉపయోగం. ప్రేమ లేకపోతే అన్ని గుడ్డు సొమ్మే. ఎందుకంటే ఇది ఆజ్ఞ. హల్లెలూయా.
ఇది ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి ప్రేమించండి అని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాను. నేను ఎలా ప్రేమించాను? మీరు బలహీనులుగా ఉండగా ప్రేమించాను, భక్తిహీనులుగా ఉండగా ప్రేమించాను, పాపులుగా ఉండగా ప్రేమించాను, శత్రువులుగా ఉండగా నేను ప్రేమించిన ప్రాణాన్ని పెట్టాను. ఇప్పుడు మీరు ప్రేమించి లోకం కొరకు ప్రాణం పెట్టాలి. హల్లెలూయా. అది క్రైస్తవుడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమించాలి. ఇలా ఒకరినొకరు ప్రేమించడం వల్ల ఏం జరుగుతుందంట? మీరు నాకు శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఇలా తెలుసుకుంటారు. మేము యేసు ప్రభు శిష్యులు అని మెడలో శీలు వేసుకున్నాం, లేకపోతే ఒకటి వేసుకున్నాం, లేకపోతే వస్త్రాలు వేసుకున్నాం, అంగీలు వేసుకున్నాం, తెల్లటి బట్టలు వేసుకున్నాం తిరిగితే కాదు. నీవు ప్రేమించినప్పుడు, నీవు ఒకరినొకరు ప్రేమించడం వల్ల నీ ప్రేమను చూసినప్పుడు ఎవరు జనాలు గుర్తిస్తారంటే మీరు యేసు ప్రభు శిష్యులు. హల్లెలూయా. అంత్యోకయ వారు మీరు ప్రేమించి ప్రేమను యేసు ప్రభు నడిపించిన నడవడికి శిష్యులు నడుస్తున్న విధానాన్ని చూసి వారు ఏం చెప్పారు? ఏమన్నారు? వీళ్ళు క్రైస్తవులు అన్నారు. అంటే క్రీస్తుని వెంబడించేవారు అన్నారు. హల్లెలూయా. నిన్ను చూస్తే, నీ నడవడిక చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు, నీ మాటలు చూసినప్పుడు, నీ ప్రేమను చూసినప్పుడు దేవుని ఎరగని వాడు నిన్ను గుర్తించాలి. ఏమని తెలుసా? నువ్వెవరవయ్యా? నువ్వు యేసు ప్రభు శిష్యుడువా? నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నవాడుగా అని అడగాలి. నువ్వు చెప్పుకోవడం కాదు, డబ్బా కొట్టుకో, డమ్మడం నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని డమ్మా కొట్టుకోవడం కాదు. ఇతరులు నిన్ను చూసి చెప్పాలి. ఇతరులు నీ సహనాన్ని చూసి, నీ ప్రేమను చూసి, నీ ఓర్పును చూసి, నీ యొక్క నువ్వు చూపించే నీ నడవడిక, నీ చూపు, నీ మాటలు చూసినప్పుడు నువ్వెవరయ్యా? క్రీస్తుని గురించి తెలిసిన వాడైతేనేమో నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని అడుగుతాడు. తెలియని వాడైతే నువ్వు ఎవరయ్యా, ఇలాగున్నావు, ఎవరు నువ్వు అని అడిగితే నేను క్రీస్తు బిడ్డను. హల్లెలూయా. నేను యేసుని నమ్ముకున్నాను. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ ప్రేమ ఇవన్నీ నాలో ఉన్నాయంటే అది నా ప్రభు నన్ను ప్రేమించాడు, నా ప్రభు నాకు ఇచ్చాడు అని సాక్ష్యం ఇవ్వాలి. అందుకని నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నేను క్రైస్తవుడు అని డబ్బా వాయించుకోవడం కాదు. ఇక్కడ ప్రభు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు ఒకరినొకరు ప్రేమించడం వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. హల్లెలూయా. అందరూ తెలుసుకుంటారు. నీ శత్రువు కూడా తెలుసుకుంటాడు నువ్వు దేవుని బిడ్డవని. నేను హింసించేవాడు తెలుసుకుంటాడు నువ్వు దేవుని బిడ్డవని. నీవు దూషించేవాడు తెలుసుకుంటాడు నువ్వు దేవుని బిడ్డవని. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత డబ్బా కొట్టుకున్నా ఎవరు తెలుసుకోరు, నువ్వు దేవుని బిడ్డవని ఎవరు గుర్తించరు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్నం కాల సమయంలో నీవు ఎలా ఉన్నావు? ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తూ ఉన్నాము అంటున్నాడు. ఆయన మనకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను మనం పాటిస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రేమ
శాశ్వత కాలం ఉండే ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. ఆ ప్రేమ మన కొరకు త్యాగం చేసింది. ఆ ప్రేమ మన కొరకు సమస్తమును విడిచిపెట్టింది. ఆ ప్రేమ మన కొరకు మహిమను కోల్పోయింది. ఆ ప్రేమ మన కొరకు తప్పికొన్నది. ఆ ప్రేమ మన కొరకు అవమానపరచబడినది. ఆ ప్రేమ మన కొరకు శిలువ వేయబడినది. ఆ ప్రేమ మన కొరకు ప్రాణాన్ని అర్పించింది. ఆ ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని ప్రభు మనకు ఈ దినము ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞను బద్దులమై మనం ప్రతి వారిని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రభుని సమర్పించుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. ఎవరైనా సరే, ఎక్కడున్నా వారైనా ఈ సమయంలో ప్రభువా, ఆ ప్రేమ నీవు చూపిన కలువరి ప్రేమను నేను కూడా కలిగి ఉండడానికి, నా తోటి వారికి ఆ ప్రేమను చూపించడానికి, నా విరోధులకు ఆ ప్రేమను చూపించడానికి, నా కన్నా బలహీనులకు ఆ ప్రేమను చూపించడానికి, భక్తిహీనులకు ఆ ప్రేమను చూపించడానికి, నా యొక్క పాపం చేసే వారికి ఆ ప్రేమను చూపించడానికి నేను తీర్మానం చేసుకుంటున్నానయ్యా. ఈ ప్రేమలో నేను కొనసాగడానికి నాకు సహాయం చేయమని నువ్వు ఉన్న స్థలంలో ప్రభుకి నువ్వు సమర్పించుకో. ప్రభు నిన్ను దీవిస్తాడు. ఆయన ప్రేమలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నా. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఆ ప్రేమ ఆజ్ఞలను బట్టి నేను స్తుతిస్తున్నా. ఆ ప్రేమ కలిగిన సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మేము అన్ని విషయముల వెతుకుటకు మాకు సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవ, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.